తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పూజా విధానం. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తొలి ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. ఈరోజు శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎంతో శుభ ఫలితం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు అందమైన ముగ్గు వేయాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇలా చేయటం వల్ల ఇంటికి శుభశక్తులు వస్తాయని విశ్వాసం. తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా గదిని శుభ్రం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పసుపు రంగు పూలతో తులసి మాలతో అందంగా అలంకరించాలి. ఏకాదశి రోజున పిండి ప్రమిదలలో దీపారాధన చేయటం వల్ల వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీ కుటుంబంపై తప్పకుండా కలుగుతుంది. వరి పిండిలో కొద్దిగా బెల్లం, కాచి చల్లార్చిన పాలు, కొద్దిగా అరటిపండు కలిపి పిండి ప్రమిదలు తయారు చేయాలి. వాటిలో ఆవు నెయ్యి వేసి స్వామివారి ముందు దీపం వెలిగించాలి. ఈ విధంగా భక్తితో దీపారాధన చేస్తే శని దోషాలు తగ్గి అప్పుల బాధలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. దీపారాధన పూర్తయిన తర్వాత వెంకటేశ్వర అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. తులసి దళాలతో స్వామివారికి అర్చన చేయాలి. ఆ తర్వాత పేలాల పిండి, చక్కెర పొంగలి, పానకం లేదా వడపప్పును నైవేద్యంగా సమర్పించి చివరగా కర్పూర హారతి ఇవ్వాలి. ఈ రోజంతా ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం చాలా మంచిది. సాయంత్రం తులసి కోట దగ్గర నెయ్యి దీపాలు వెలిగించి భక్తితో ప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని ప్రార్థించాలి. ఈ పవిత్రమైన రోజున పేదవారికి లేదా అవసరమైన వారికి ధాన్యం, పసుపు, వస్త్రాలు, గొడుగు, చెప్పులు వంటి వాటిని దానం చేస్తే మంచి పుణ్యం లభిస్తుందని చెబుతారు. అలాగే ఈరోజు కొన్ని నియమాలు కూడా పాటించాలి. వీలున్న వారు ఉపవాసం ఉండటం చాలా మంచిది. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తినకూడదు. మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. తులసి ఆకులను ఏకాదశి రోజున కోయకూడదు. అవసరమైతే ముందు రోజే కోసి సిద్ధంగా పెట్టుకోవాలి. రాత్రి సమయంలో విష్ణు కథలు వింటూ లేదా హరినామస్మరణ చేస్తూ జాగరణ చేస్తే మరింత శుభ ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మరుసటి రోజు పిండి ప్రమిదలను ఆవుకు తినిపిస్తే ఎంతో శ్రేష్టం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఎవరూ తొక్కని చెట్టు మొదట్లో ఉంచవచ్చు లేదా ప్రవహించే నీటిలో కలపవచ్చు, కానీ చెత్తలో వేయకూడదు. ఈ చిన్న చిన్న నియమాలను భక్తితో పాటిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. జై శ్రీరామ్.